దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలో ఐటీ సోదాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలో సోదాలు జరుగుతున్నాయి. పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహించినట్లుగా గుర్తించారు అధికారులు. విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకుని ట్యాక్స్ ఎగవేసినట్లుగా ఆరోపణలున్నాయి. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తయారు చేసి లావాదేవీలు జరిపిన కాలేజీ యాజమాన్యం ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ కోసం మరొక సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసుకుంది. మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజ్ హెడ్ క్వార్టర్స్ లో ప్రస్తుతం ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలో ఐటీ సోదాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలో సోదాలు జరుగుతున్నాయి. పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహించినట్లుగా గుర్తించారు అధికారులు. విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకుని ట్యాక్స్ ఎగవేసినట్లుగా ఆరోపణలున్నాయి. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తయారు చేసి లావాదేవీలు జరిపిన కాలేజీ యాజమాన్యం ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ కోసం మరొక సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసుకుంది. మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజ్ హెడ్ క్వార్టర్స్ లో ప్రస్తుతం ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజ్ హెడ్ క్వార్టర్స్ లో ఏమైనా కీలకమైన డాక్యుమెంట్స్ దొరికాయి ఐటీ వాళ్ళకి? దేశవ్యాప్తంగా ఐటీ సోదాలు శ్రీ చైతన్య కళాశాల సంస్థలపైన కొనసాగుతున్నాయి. ఆ మాదాపూర్ కేంద్రంగా నడుస్తున్న శ్రీ చైతన్య కాలేజీలపైన ఎప్పుడైతే కొనసాగుతున్నాయి, దీనికి సంబంధించి ఇప్పటికీ అక్కడ 2 సాఫ్ట్వేర్ అనేది అధికారులు గుర్తించారు. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ ని అటు విద్యార్థుల కోసం ఉపయోగిస్తున్నారు, మరో సాఫ్ట్వేర్ ని ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టేందుకోసం ఉపయోగిస్తున్నారు. అయితే రెండు వేరియేషన్ సంబంధించిన ఒక కీలకమైన డెవలప్మెంట్ దొరికినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. దీంతో పాటు చూసినట్లయితే పెద్ద మొత్తంలో ట్యాక్స్ పెట్టడానికి వీళ్ళు తీవ్రస్థాయిలో కూడా అన్ని సాఫ్ట్వేర్లు ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ తయారు చేసుకున్నారు. ఆ సాఫ్ట్వేర్ల సహాయంతో పెద్ద మొత్తంలో నగదు తీసుకొని ఆ నగదును దాని రూపంలో అవాల రూపంలో తరలించినట్టు చెప్తున్నారు. అయితే వీళ్ళు ఇప్పుడు తీసుకున్న డబ్బులన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాయి, ఎటు తరలించారు, ఏదైనా వ్యాపారాలు పెట్టారన్న దాని మీద ప్రధానంగా విచారణ కొనసాగిస్తున్నారు. అయితే మాదాపూర్ కేంద్రంగా నడుస్తున్న ఈ ఐటీ సోదాలు దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరుతో పాటు మరికొన్ని పట్టణాల్లో కూడా ఈ ఐటీ సోదాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఐటీ సోదాల మీద ఇప్పుడు ప్రస్తుతానికి అధికారులు అయితే ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఈ మాత్రం పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నట్టు మాత్రం సమాచారం ఇచ్చారు. ఆల్ రైట్ రమేష్, థ్యాంక్ యూ. దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలో ఐటీ సోదాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలో సోదాలు జరుగుతున్నాయి. పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహించినట్లు గుర్తించారు అధికారులు. విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకుని ట్యాక్స్ ఎగవేసినట్లుగా ఆరోపణలున్నాయి. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తయారు చేసి లావాదేవీలు జరిపిన కాలేజీ యాజమాన్యం ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ కోసం మరొక సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసుకుంది. మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజ్ హెడ్ క్వార్టర్స్ లో ప్రస్తుతం ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి.